ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అధికార వైసీపీ పార్టీకి ప్రతిపక్ష తెలుగుదేశం కూటమి మధ్య పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. ఇందులో రెండు వైపులా సర్వశక్తులా పోరాడారు. అన్ని నియోజకవర్గాల్లోనూ తీవ్రంగా పోటీ జరిగింది. చాలా చోట్ల అతి తక్కువ మెజార్టీతోనే గెలుపు ఖరారయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడే మరో కీలక విషయం బయటపడుతుంది. ఆంధ్రప్రదేశ్ అంతటా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల్లో ప్రభుత్వం మీద తీవ్ర కోపం ఉంది. దీంతో పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని ఆయా వర్గాలు ఉపయోగించుకున్నాయి. చరిత్రలో ఎప్పుడూ లేనట్లుగా సంపాదించి 100% దాకా పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు పోలయ్యాయి. ఇదంతా తెలుగుదేశం కూటమికి కొత్తగా పడిపోయాయని చెబుతున్నారు. దీంతో పోరాటం తీవ్రంగా జరిగి 1-2 ఓట్ల తేడాతోనే నియోజకవర్గంలో గెలుపు ఖరారయ్యే పరిస్థితి వచ్చినప్పుడు ఈ పోస్టల్ బ్యాలెట్ల సహాయంతో తెలుగుదేశం గెలిచిపోతుందని విశ్లేషకులు చెబుతున్నారు. అటువంటప్పుడు వైసీపీకి గడ్డు పరిస్థితి తప్పకపోవచ్చు. ఓట్ల లెక్కింపు రోజు కూడా పోస్టల్ బ్యాలెట్ల ప్రభావం చూపుతాయి. జూన్ 4 ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఏపీ వ్యాప్తంగా ఉన్న మొత్తం ఉమ్మడి 13 జిల్లాలలో కూడా శరవేగంగా ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఈసారి పోలింగ్లో ఒక కీలక డెసిషన్ తీసుకోబోతున్నారు. అదేంటంటే పోస్టల్ బ్యాలెట్ని మొదట లెక్కించడం. సాధారణంగా కూడా అదే జరుగుతుంది. కానీ ఈసారి మరింత ఫోకస్డ్గా దీని మీద ఈసీ దృష్టి పెట్టడానికి కారణం పోస్టల్ బ్యాలెట్ కూడా ఆషామాషీ రికార్డ్ క్రియేట్ చేయలేదు. ఏకంగా కొన్ని జిల్లాలలో అయితే 100% కూడా ఓటింగ్ నమోదైంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు చేపట్టడానికి ప్రత్యేకంగా టేబుల్స్ వేసి మరీ ఈసీ ఏర్పాట్లు చేస్తుంది. ఏకంగా 5 లక్షల దాకా పోస్టల్ బ్యాలెట్ పోల్ అయింది ఈసారి అని అంటున్నారు. సాధారణ ఎన్నికలతో పాటుగానే వాడిగా ఇది జరిగిందని చెబుతున్నారు. దీంతో మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కించి ఆ మీదట సాధారణ ఓట్లను లెక్క పెడతారని అంటున్నారు. పోస్టల్ బ్యాలెట్లో ఎక్కువ శాతం ఓట్లు ఎవరికి పడ్డాయంటే కూటమికి అని అనధికారికంగా ప్రచారం సాగుతుంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వివిధ వర్గాలు సర్కార్ మీద ఆగ్రహంగానే ఇంత పెద్ద ఎత్తున ఓట్లు వేశారని అంటున్నారు. అదే జరిగితే మాత్రం వైసీపీకి బిగ్ షాక్ అని అంటున్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్ ఫలితాల వెల్లడి అయినప్పుడు సహజంగానే రాష్ట్రమంతా తెలుగుదేశం కూటమి ఆధిక్యతలో ఉంది అన్న టాక్ ప్రచారం అయిపోతుంది. ఇది టీడీపీ కూటమిలో ఉత్సాహాన్ని పెంచితే వైసీపీ క్యాడర్కు నిరుత్సాహం తీసుకొస్తుంది. దీంతో కౌంటింగ్ రోజు చివరి గంట దాకా అప్రమత్తంగా ఉండాల్సిన వైసీపీ క్యాడరు డీలా పడవచ్చు. ఎన్నికల మేనేజ్మెంట్లో అన్ని విషయాలు ముఖ్యమే. అటువంటప్పుడు టీడీపీ కూటమి దూకుడుగా వ్యవహరించి ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఒక అంచనా ప్రకారం చూస్తే 100% ఓట్లు కూటమికి పడ్డాయని అంటున్నారు. అంటే ఇది భారీగా వైసీపీకి నష్టంగా మారే అంశం. ఇక ఉదయాన్నే కౌంటింగ్ ప్రారంభమైతే మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గంలో వచ్చే మెజారిటీలు అన్ని భారీ ఎత్తున కూటమికే వస్తాయని అంటున్నారు. దాదాపుగా 190% నియోజకవర్గాల్లో తొలి ట్రెండ్స్లోనే కూటమి ఆధిక్యతను గట్టిగా చాటి చెబుతాయని అంటున్నారు. ఇక ఒక్కో జిల్లాలో సగటున ఏకంగా 30,000 దాకా పోస్టల్ బ్యాలెట్ పడింది. అంటే జిల్లాలో యావరేజ్న 10 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే 3,000 ఓట్లు తక్కువ కాకుండా పోస్టల్ ఓట్లు జత కలుస్తాయన్న మాట. ఈసారి హోరాహోరీ పోరుగా సాగిన సంగతి విదితమే. అలాంటప్పుడు 185% ఓట్లు కూటమికి పడ్డాయని ప్రచారం సాగుతుంది. చాలా చోట్ల 1,500 ఓట్లతో గనుక గెలుపు ఓటములు సాగితే మాత్రం ఈ పోస్టల్ బ్యాలెట్ అక్కడ ఫలితాన్ని డిసైడ్ చేస్తుందని అంటున్నారు. ఆ విధంగా మొత్తానికి మొత్తం ఫలితాన్నే చేంజ్ చేసే సత్తా పోస్టల్ బ్యాలెట్కి ఈసారి ఉంది అని అంటున్నారు. దాంతో ఇప్పుడు ఎవరైనా భారీ మెజారిటీలు అంటే 10,000కు పై చీలిక ఓట్లు సాధిస్తేనే తప్ప పోస్టల్ బ్యాలెట్ ప్రభావాన్ని తప్పించుకోలేరు అని అంటున్నారు. తొలి ట్రెండ్స్ టీడీపీ కూటమికి అనుకూలంగా రావడం అంటే జూన్ 4 తొలి గంటల్లోనే ఏపీలో విపక్షం సంతోషాన్ని ఎవరు ఆపలేరని అంటున్నారు. మధ్యాహ్నానికి ఫలితం తుది రూపం తెలియవచ్చు. అప్పుడు ఈ తొలి ట్రెండ్స్ ఓట్లు ఎంత మేరకు గెలుపుని శాసిస్తాయో చూసిన మీదట ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలో విజేత నిర్ణయమవుతారు. అంతవరకు మాత్రం కూటమి ఆనందాన్ని, జోష్ని ఎవరు ఆపలేరని అంటున్నారు. మొత్తం మీద చూస్తే పోస్టల్ బ్యాలెట్ ప్రభావం వైసీపీకి షాక్ ఇవ్వడం ఖాయం. పైగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపును సరళతరం చేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారిని మీనా నిర్ణయించారు. వాస్తవానికి పోస్టల్ బ్యాలెట్ మీద గెజిటెడ్ అధికారి సంతకం పెట్టి స్టాంప్ వేసి సీల్ కొట్టాలి. అటువంటి లాంఛనం లేకపోయినా ఆ ఓటుని అంగీకరించాలని రాష్ట్ర ఎన్నికల అధికారి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తెలుగుదేశం నెత్తిన పాలు పోసినట్లయింది.
దీని మీద వైసీపీ వర్గాలు మండిపడుతున్నాయి. మొత్తం మీద పోస్టల్ బ్యాలెట్ తడాకా తెలుసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. Mind Media, the voice of India.